ఈ అప్లికేషన్ చేసేటప్పుడు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఇట్లా మీరు తప్పు కనుక చేస్తే మీరు అప్లికేషన్ చేసుకున్నా మీరు ఎలిజిబిలిటీ ఉన్నా కూడా పడే డబ్బులు కాస్త పడదు. ఎందుకు ఏంటి అసలు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ప్లీజ్ లాస్ట్ వరకు చూడకుండా మధ్యలో స్కిప్ చేసి ఫార్వర్డ్ చేసుకుంటూ పోతే ఏమి కూడా మీకు అర్థం. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. కేంద్ర ప్రభుత్వం భర్త చనిపోయిన లేదా ఇంటి కుటుంబ పెద్ద చనిపోయిన వితంతువులకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 20,000 రూపాయల స్కీమ్ను అయితే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అది చాలామందికి తెలుసు. తెలియకపోతే దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి ఇమ్మీడియట్లీగా. ఓకే, సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అయితే ఫ్రెండ్స్, ఈ స్కీమ్కి చాలామంది అప్లికేషన్ చేస్తున్నారు, బాగానే ఉంది. చాలామందికి తెలిసిపోయింది, 80% తెలిసిపోయింది. ఈ అప్లికేషన్ చేసేటప్పుడు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఇట్లా మీరు తప్పు కనుక చేస్తే మీరు అప్లికేషన్ చేసుకున్నా మీరు ఎలిజిబిలిటీ ఉన్నా కూడా మీకు ఆ పథకం వర్తించదు అంటే పడే డబ్బులు కాస్త పడదు. ఎందుకు ఏంటి అసలు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడకుండా మధ్యలో స్కిప్ చేసి ఫార్వర్డ్ చేసుకుంటూ పోతే ఏమి కూడా మీకు అర్థం కాదు. నేను పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు దీనికి ఏమి కావాలి, ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలి, మనం ఎట్లాంటి తప్పులు చేయొద్దు అనేది క్లియర్గా పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుంటాం. ఓకే, సో వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి అప్డేట్ వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వం వితంతువులకు ఆర్థిక సహాయం కింద 20,000 రూపాయలు దరఖాస్తు చేసుకుంటే ఇస్తుంది మీరు ఎలిజిబిలిటీ అయితే కనుక. సో ఇందుకోసం 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు ఉండాలి ఇది అప్లికేషన్ చేసుకోవాలంటే. అయితే 2017 ఏప్రిల్ 12 తర్వాత భర్త మరణించిన వారికి మాత్రమే ఈ అవకాశం. ఈ స్కీమ్ కూడా 2017 ఏప్రిల్ 12 తర్వాత మాత్రమే రావడం అయితే జరిగింది. అంటే 2017 ఏప్రిల్ 12 తర్వాత భర్త చనిపోయిన వారికి మాత్రమే ఈ స్కీమ్ అప్లికేషన్ చేసుకోండి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలుపరిచే అనేక పథకాలలో జాతీయ కుటుంబ ప్రయోజన పథకం NFBS పథకాలలో ఇది కూడా ఒకటి. ఇది వితంతుల కోసం ప్రవేశపెట్టింది. ఈ పథకం ప్రచారంలో లేక చాలామంది బాధితులు సహాయం వారికి అందడం లేదు. ఒక కుటుంబంలో ప్రాథమిక సంపాదన కలిగిన వ్యక్తి మరణిస్తే ఒకేసారి 20,000 సహాయం ఈ పథకం ద్వారా అందుతుంది. అతని భార్యకు ఈ సహాయంని అందిస్తారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉండి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వితంతు మహిళకు మాత్రమే ఈ సంక్షేమ పథకం వర్తిస్తుంది. 2017 ఏప్రిల్ 12వ తేదీ నుంచి ఈ పథకం అమలులోకి వచ్చింది. ఈ పథకం అమలులోకి వచ్చిన తర్వాత మృతి చెందిన వ్యక్తి భార్యకు నిబంధనల ప్రకారం వినియోగించుకునే అవకాశం ఉంది. అయితే సహజంగా మరణించిన లేదా ఇతర కారణాల ద్వారా మరణించిన ఈ పథకానికి ఎలిజిబులే అంటే వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అందించే సాధారణ పింఛన్లు, స్పౌస్ పింఛన్లు అందుకునే వారు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే అయ్యో సార్ మాకు ఆల్రెడీ పింఛన్ వస్తుంది, ఇది వస్తుందా రాదు, లేకపోతే వితంతు పింఛన్ వస్తుంది ఆల్రెడీ, ఇది వస్తుందా రాదు అంటే లేదండి, దానికే దీనికి ఇది కేంద్ర ప్రభుత్వం సపరేట్గా అందిస్తుంది కాబట్టి అప్లికేషన్ చేసుకోండి. ఓకే, సో చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ఫారంను రెవెన్యూ కార్యాలయంలో కానీ, మీ సేవా కార్యాలయంలో కానీ, లేకపోతే ఇతర జిరాక్స్ సెంటర్లలో కానీ ఫామ్ అయితే మీరు తీసుకొని దరఖాస్తు పూర్తి చేసి తిరిగి తహసీల్దార్ గారి కార్యాలయంలో మాత్రమే సమర్పించాలి. ఇది ఎక్కడ ఆన్లైన్ ద్వారా కానీ, మీ సేవా సెంటర్లో కానీ అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా చేస్తలేరు. డైరెక్ట్ మీరు మండల ఆఫీస్లో తహసీల్దార్ గారికి మాత్రమే సమర్పించాలి. ఈ దరఖాస్తుతో పాటు వయస్సు, వ్యక్తి మరణించిన డెత్ సర్టిఫికేట్ అంటే మరణ ధృవపత్రం, ఆధార్, ఆదాయం, రేషన్ కార్డు జిరాక్స్ ఇవన్నీ ఇవ్వాలి. దీంతో పాటుగా వితంతు అంటే భార్య యొక్క
బ్యాంక్ అకౌంట్ అండ్ ఆధార్ కూడా మీరు జతపరిచి ఇవ్వాల్సి ఉంటుంది తహసీల్దార్ గారికి. తహసీల్దార్ గారు పూర్తిగా పరిశీలించిన తర్వాత ఆన్లైన్ చేసి జిల్లా కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది, పంపించడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ కూడా మరొక్కసారి వెరిఫికేషన్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తారు. కేంద్ర ప్రభుత్వం కేంద్ర రెవెన్యూ శాఖ ఆమోదంతో లబ్ధిదారుడు బ్యాంకు ఖాతాకు 20,000 నగదు రూపాయలు ఒకటేసారి జమ చేస్తారు. ఇప్పటికే కొన్ని జిల్లాలో ఈ పథకం దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. కొంతమందికి డబ్బులు పడుతున్నాయి, కొంతమందికి డబ్బులు అంటే తెలియక ఇప్పుడే అప్లికేషన్ చేస్తున్నారు. అయితే గుర్తుపెట్టుకోండి, ఇది అప్లికేషన్ చేసేటప్పుడు చాలా పెద్ద మిస్టేక్స్ చేస్తున్నారు. ఈ విధంగా మిస్టేక్స్ చేస్తే మాత్రం డబ్బులు రావండి. చాలా పెద్ద తప్పు. మీరు ఎలిజిబిలిటీ అయినా కూడా ఈ పథకం వర్తించినా మీకు డబ్బులు పడకపోవచ్చు. అది ఎలానో ఇప్పుడు నేను చెప్తాను. దయచేసి ఇలాంటి పొరపాట్లు చేయకండి. చూడండి, ఇన్కమ్ సర్టిఫికేట్ దీనికి ఖచ్చితంగా కావాలి. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ 60,000 లోపు మాత్రమే తీసుకోండి. సాధారణంగా మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ పిల్లల కోసమో మీకోసమో భర్త బతుకున్నప్పుడు తీస్తే 90,000, 1,00,000, 1,10,000, 1,30,000, 50,000 ఇట్లా వేస్తారు రెవెన్యూ అధికారి. కానీ ఇది ఈ మరణించిన వితంతువుల కోసం అని చెప్పండి. మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసేటప్పుడు మీ గిరిద వరకు పటి వరకు మండల ఆఫీస్లో చెప్పండి, ఈ విధంగా ఎన్ఎఫ్బిఎస్ ఇది పథకానికి మేము అప్లై చేస్తున్నాం సార్, కొంచెం చూసి అర్థం చేసుకొని దానిలో వేయండి అని మీరు రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఆ అప్లికేషన్లో కూడా మీరు 60,000 లోపు అని మాత్రమే రాయండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, భార్యది బ్యాంక్ అకౌంట్ పెడతాం కదా, బ్యాంక్ అకౌంట్ ఇది ఓల్డ్ది పెట్టకండి. ఎగ్జాంపుల్గా ఆంధ్ర బ్యాంక్ ఉన్నది, ఇప్పుడు ఆంధ్ర బ్యాంక్ ఏమైంది, యూనియన్ బ్యాంక్ అయింది. మరి ఆంధ్ర బ్యాంక్ పాస్బుక్ పెడితే అకౌంట్ నెంబర్ ఒకటే ఉంటుంది, కానీ ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది చేంజ్ అయింది. మరి ఈ ఆంధ్ర బ్యాంక్ పెట్టి పైకి పంపిస్తే ఎట్లా ఉంటుంది? సో మీరు ఎలిజిబిలిటీ అయినా సుత అకౌంట్ నెంబర్ కరెక్ట్ ఉంటుంది, ఐఎఫ్ఎస్సి కోడ్ వాళ్ళు తప్పు అదే కొడతారు. మీరు ఇచ్చిన ప్రూఫ్ ప్రకారమే అది అమౌంట్ రిటర్న్ అయిపోతుంది, మళ్ళీ వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతే మీ అకౌంట్లో జమ కాదు. ఇంకోటి బ్యాంకులో ఇంకోటి అయ్యేది ఎస్బిహెచ్, ఎస్బీఐ. సో పురాతనంది ఓల్డ్ది ఎస్బిహెచ్ బ్యాంక్ వాళ్ళు ఉన్నవాళ్ళు కొత్త పాస్బుక్ అప్డేట్ చేసుకోండి. ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు యూనియన్ బ్యాంకుది, ఎస్బిహెచ్ వాళ్ళు ఎస్బీఐది, ఇట్లా అప్డేట్ చేసుకొని కొత్త పాస్బుక్ దయచేసి పెట్టండి. ఇలా కూడా పడకపోయే అవకాశం ఉంటుంది. అండ్ చాలా ఇట్లా బ్యాంకుల గురించి చాలా ఉన్నాయి. ఇండియన్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంకు కానీ, కెనరా బ్యాంకు, సిండికేట్ బ్యాంకు ఇట్లా ఉన్నాయి కదా, మెర్జ్ అని. సో లేటెస్ట్ బ్యాంక్ అకౌంట్ పెట్టండి, సింపుల్గా చెప్పాలంటే. నెక్స్ట్ ఇంకొకటి, చాలామందికి తెలియక 2017కు ముందు చనిపోయిన భర్త వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకుంటున్నారు. కానీ ఈ స్కీమ్ అమల్లోకి వచ్చింది 2017 ఏప్రిల్ 12 తర్వాత. కాబట్టి ఈ 2017 ఏప్రిల్ 12 తర్వాత చనిపోయిన భర్త ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం అప్లికేషన్ పెట్టుకోండి. ఇంకా 2017 కంటే ముందు చనిపోతే మాత్రం అప్లికేషన్ పెట్టుకున్నా అది మీకు వర్తించదు ఈ స్కీమ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా కొంతమంది ఫ్యామిలీ సర్టిఫికేట్స్ అడుగుతున్నారని తెలిసింది. కొన్ని మండల ఆఫీస్లో కొంత మండల ఆఫీస్లో ఫ్యామిలీ సర్టిఫికేట్స్ అడుగుతలేరు. కానీ వాళ్ళు అడిగే ప్రకారం అడిగితే మనం పెట్టాల్సిందే, తప్పదు. మరి ఎక్కడ అప్లికేషన్ చేసుకోవాలనేది ఆల్రెడీ మనం చూసాము. మండల ఆఫీస్లో తహసీల్దార్ గారికి మాత్రమే మనం ఈ అప్లికేషన్ పెట్టుకోవాలి. ఏమేం ప్రూఫ్స్ పెట్టుకోవాలి అనేది ఇందాక మనం చూసాము. వయసు, వ్యక్తి మరణ ధృవీకరణ పత్రము, ఆధారు, ఆదాయము, రేషన్ కార్డు, ఈ జిరాక్స్లు పెట్టుకోవాలి. అండ్ ఇది భార్య యొక్క బ్యాంక్ అకౌంట్ అండ్ ఆధార్ కూడా తప్పనిసరి. సో ఎవరు అప్లై చేసుకోవాలంటే ఇప్పుడు మనం చేసుకున్నాము, వితంతువులు 2017 ఏప్రిల్ 12 తర్వాత చనిపోయిన భర్త వాళ్ళు మాత్రమే ఇది అప్లికేషన్ చేసుకోవాలి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. నేను పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అప్లై చేస్తున్నారు. నేను ఈ వీడియో అసలు చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఇట్లాంటి బ్యాంక్ అకౌంటు, ఇన్కమ్ సర్టిఫికేట్స్ ఎక్కువ తెచ్చుకోవడము, అండ్ 2017కు ముందు చనిపోయిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవడం, ఇది ప్రధాన అంశాలుగా నేను ఈ వీడియో చేస్తున్నాను. లేకపోతే ఈ వీడియోని అసలు చేయకపోయేవాడిని. కాకపోతే ఇట్లా చేస్తున్నారు, ఈ తప్పులు చేసి కూడా అప్లికేషన్ చేస్తున్నారు. సో ఎలిజిబిలిటీ అయినా కూడా
అది మీరు ఎలిజిబిలిటీ కిందికి వచ్చినా కూడా మీకు డబ్బులు పడకపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్లీజ్ అర్థం చేసుకొని వీడియోని షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ మీరు పొందాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.